వీధులలో విహరించు గిరిధారి ఏదిరాని మురళి ఓదరా ఒకసారి ఏదిరాని మురళి ఓదరా ఒకసారి వేదంత వీధులలో పండు వెన్నెలవేయి ప్రణవనాదనగాయి పండు వెన్నెలవేయి ప్రణవనాదనగాయి నిండిగల్ ములదోయి నిర్మల సుఖదాయి నిండిగల్ ములదోయి నిర్మల సుఖదాయి వేదంత వీధులలో విగమించు గిరిధారి ఏదిరాని మురళి ఊదరా ఒకసారి ఏదిరాని మురళి ఊదరా ఒకసారి వేదంత వీధులలో ఏ వాడనున్నావో ఎందు దాగినావో ఏ వాడనున్నావో ఎందు దాగినావో అందముగా అందముగా శాంత సద్గుణశీల నామర వినవేల శాంత సద్గుణశీల నామర వినవేల వేదంత వీధులలో విగమించు గిరిధారి ఏదిరాని మురళి ఊదరా ఒకసారి ఏదిరాని మురళి ఊదరా ఒకసారి వేదంత వీధులలో కృష్ణ కృష్ణ గోవింద కృష్ణ గోపాల కృష్ణ 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 గోవింద కృష్ణ గోపాల కృష్ణ 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 గోవింద కృష్ణ గోపాల కృష్ణ కృష్ణ నీళ్ళు బిందె 10 రూపాయలు బిందె 10 రూపాయలు గ్లాసు 2 రూపాయలు ఎంత పని చేశావే శ్రీహరి ముందాను ఎంత పని చేశావే శ్రీహరి చేశావే శ్రీహరి ముందాను ఎంత పని చేశావే శ్రీహరి ముందా ఆహు 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 ఎంత పని చేశావే శ్రీహరి పాప నువ్వెంత పని చేశావే శ్రీహరి పాప ఎంత పని చేశావే శ్రీహరి పాప నువ్వెంత పని చేశావే శ్రీహరి పాప ఆహు 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 అట్ల పళ్ళెమా నీవు కడు పూజ్యురాలవు కావుననే దేవదాసియగు శ్రీహరి సహాయ సంపత్తిచే మదీయ అస్తపీఠికపై అట్లపళ్ళెంలా తయారయ్యావు. ఓహో అట్లపళ్ళెమా కలవారి ఇండ్లలో కలవారి ఇండ్లలో పుట్టి కడకు అట్లపళ్ళెము చే ముష్టివాణి వలె కాళ్ళకు కట్టు కట్టి
ఇలాంటి వాడిని ఎలా తయారయ్యాను? భార్యా పిల్లలు చెప్పిన మాట వినకపోతిని, స్నేహితులు చెప్పిన మాట వినకపోతిని. చివరికి ఆ వేశ్యమండల కొంపల చుట్టూ తిరిగి లాస్ట్కి ఈ పరిస్థితి నాకు సంక్రమించింది. అయితే ఒకట్లే, రూపాయి పోయినా రూపం మిగిలింది. ఇప్పుడు వచ్చే ఎయిడ్స్ అనే మహమ్మారి వ్యాధి వల్ల ఎన్నో వేల కుటుంబాలు నాశనం అవుతున్నాయి. మీరు కూడా ఎప్పుడైనా టౌన్కి వెళ్ళినప్పుడు ఎవరైనా సైకి చేస్తే మమ్మల్ని చూడండి. మమ్మల్ని గుర్తుపెట్టుకుంటే ఇక మీరు ఆ సాయలు కూడా బారు. ఇక నా తోటి మిత్రులు భవానీ శంకరం, బిల్వమ్మ, ఊరి అట్ట పోతే నాకెందుకు? నా పరిస్థితి ఇంకాసేపు అయితే నా అట్లు కాస్త రొట్టెలుగా మారే అవకాశం ఉన్నది. ఆస్తులన్నీ పోగొట్టుకొని చివరికి అట్లమ్ముకోవటానికి కూడా డబ్బులు లేక ఆ కళ్యాణ్ చక్రవర్తి గారిని డబ్బులు అడిగితే, ఏమయ్యా సుబ్బారావు గారు అప్పుడు నేను చెబితే విన్నావా అని అన్నారు. అందుకు సచేతనంబనకు నా మానసం బప్పక చీరాల గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కుటుంబని అంతర్ని ఆపరేషన్ చేయించుకున్నా. వాళ్ళు 500 రూపాయల రొక్కం 20 కేజీలు బియ్యం ఇచ్చారు. వాటితోటి ఈ వ్యాపారం మొదలుపెట్టా. అందుకే అంటారు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు. రసవిధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు. అట్లు రూపాయికి 4, ₹1 2 చట్నీ ఫ్రీ. నీళ్ళు బిందె 10 రూపాయల గ్లాసు 2 రూపాయలు. ఎవరబ్బా ఈ కాడిసిన హరిశ్చంద్రుడు? ఎవరు ఈ మనిషి? ఏ ఊరు మంది? ఈ ఊరే. ఏది అద్దంకా? అద్దంకిలో మనకు తెలియకుండా ఈ శాల్తీ ఎవరబ్బా? యాడిదబ్బా ఈ గాత్రం ఆడో విన్నట్టుగా ఉంది. అవును, మీది పంగనామాల వారి సందు కదూ? మీది పచ్చిపులుసు వారి వీధా? అరే పంతులు గారు అయిపోయింది. సుబ్బారావు నువ్వా? పంతులు గారి పని పూర్తిగా అయిపోయింది. సుబ్బారావు పని శాంతం అయిపోయింది. అట్ట కాదులే, బతనాడు చెప్పా బజారుకు బాగుద్దని. బతనాడు చెప్పా బజారుకు బాగుద్దని. ఎవరు చెబితే ఎవరున్నారు? అది కాదు పంతులు గారు, ఏంది అరే బిళ్ళగోసి పంచెలు ఎంబ్రాయిడింగ్ లాల్చీలేసి డ్యాన్సులు వేసి స్టెప్పులు వేసావు కదంట. ఏంది వాటర్ బిజినెస్ చేస్తా? వాటర్ బిజినెస్. నువ్వు మాత్రం సామాన్యమయ్యా. హ్యాట్లు, బూట్లు, సూట్లు పెట్టి అబ్బో బండలాగే పంది పెద్ద మాదిరిగా పోయేవాడు. అంత కాదులే, నీకు రూపం పోయినా రూపాయి మిగిలింది, రూపాయి పోయినా రూపం మిగిలింది. నాకు ఆస్తులతో పాటు ఆకారం కూడా పోయింది. ఇంటికి వెళ్తే పక్కింటికి వెళ్ళి అంటున్నారు. ఎవరు చేసుకున్న పెళ్ళం కూడా గుర్తుపట్టట్లా. అయ్యో పాపం. సరే గాని నీళ్ళో నడుస్తుంది. నువ్వు ఏమాత్రం అమ్ముతున్నా? ఏదో నెల మొత్తం మీద 5-6 వేలకు అమ్ముతున్నావు. 5-6 వేలకు అమ్ముతున్నా. లాభం ఎంత? లాభమా? 10,000 దాకా ఉంటుంది. 5-6-10,000 లాభం. నువ్వు ఇట్ట లెక్కలేసి కదా అక్కడ అట్ట దెబ్బతిన్నా. 5-6 ఎంత? 11. 1000 రూపాయలు గుమస్తాను పెట్టుకున్నాను. పెట్టుబడి పెట్టే పని లేదు. కాలంలో నీళ్ళు ముసుగురావటం, కలెక్షన్ వసూలు చేసుకోవటం. అంటే నువ్వు ఇప్పుడు మినరల్ వాటర్ కాదా? మినరల్ వాటరా? మినరల్ వాటర్ కొనడానికి మాకు ఎందుకు పెట్టుబడేది? తీసుకుపోయి దాని గొంపలో పెట్టొస్తామే. అబ్బో, నీకు తెలివితేటలు పెరిగినాయి, అనుభవం పెరిగిందా? అదేలే. సరే గాని చివరాఖరి దశలో శ్రీహరి కుమారి ఈయనకి వాళ్ళ పేరు ఎత్తితే గోవా పోయించినంత సంబరం. అది కాదు పంతులు గారు, శ్రీహరి కుమారి చివరి దశలో నిన్ను చెప్పు తీసుకొని కొట్టిందంట. అది కాదు బాబాయ్, నేను అన్నానా? ఎవరో అనుకుంటుంటే మనం చీకట్లో అయినట్టుంది. నేను అన్నానా? కత్తితో పొడుస్తాను, ఆ సంగతి తెలియదు కావాలా? దేంతో? కత్తితో. దేంతో? కత్తితో. పంతులు గారు అనవసరంగా పెట్టుకోమాక. కత్తులు మాకు తెలియవు. అయితే కత్తులు మాకు తెలియవు. ఉల్లిపాయలు కోసేటప్పుడు మేము కత్తులు చుట్టాలా?
అది కాదు పంతులు గారు. నీకే మొఖా నుంచి బయటికి నెట్టారంటగా, ఆ, మొఖా నుంచి బయటికి నెట్టారంటగా. నీ దాకా వచ్చింది. ఆ, ఊసిన మాట వాస్తవే, ఆ, ఊసిన మాట వాస్తవే, కానీ ఊసినప్పుడు మనం పక్క తలిగా మన వెనకాల వాడి మీద పడింది. మనం ఏమన్నా ఎదవలమా? ఏయ్, ఆ, ఎదవలే. సరే కానీ సరే కానీ పంతులు గారు ఉండవా? ఉండ. పంతులు గారు ఆ, ఆ బజారి పోతుంది. ఏ బజార్కి? అదే ఆ బజార్కా? నీకు భగవంతుడు శరీరంలో అన్ని పెట్టాడు కానీ ఒక్కడ మర్చిపోయాడా? ఏంటది? సిగ్గు. అబ్బా భలే చెప్పావే. ఎక్కడ? అదే ఉంటే ఆడదాకా ఎందుకు పోయేవాళ్ళం? పరిస్థితి ఏడదాకా ఎందుకు వచ్చి ఎక్కడ అసలు దేనారావు ఎక్కడబ్బా? ఆ దండాలే మా గండాలు వచ్చినాయి అమ్మ. ఎవరమ్మా నువ్వు? ఆ, ఎవరు? ఎవరు? మన చిత్ర. రోజు నీ అమ్మ కడుపు ఇల్లు ఒళ్ళు గుళ్ళయి మేమే ఆడవాళ్ళు, కానీ నువ్వెందుకే ఏడుస్తున్నావు? మరేమో ఆ, మా సొమ్ము మొత్తం పోయిందని. ఏది మీరు కష్టం చెమట వచ్చి భూమి మీద సొమ్ము పోయిందని? మా అమ్మకి ఆ, మా అమ్మకి ఆ. పిచ్చి పట్టింది. పంతులు గారు, ఆ, ఈ దెబ్బతోటి కొన్ని మండలాలు బాగుపడ్డాయి. చల్లని వార్త చెప్పింది. అది కాదు పంతులు గారు, ఆ, నన్ను నన్ను భవానీ సెంటర్లో పట్టుకొని ఆ, ముండ రా అంటదా? పిచ్చి కాదు, ఎయిడ్స్ కరోనా వచ్చిపోవాలి ముండకి. నాశనం కావాల ముండ. ఏం జరిగింది పంతులు గారు? గుళ్ళెమ్మడి అడక్క తినాలా. ఆ? చివరి దశలో బయటికి నెట్టి ఆ. చెప్పుతోటి కొట్టిందయ్యా దొంగ ముండ. నిక్షేపం లాంటి పంతులు గారిని పట్టుకొని చెప్పుతోటి కొట్టుద్ది. అమ్మా ఇట్లా, అమ్మకి పిచ్చి పట్టింది, మరి అక్క పరిస్థితి ఏంటి? మా అక్కయ్యకు ఆ, కృష్ణ భగవానుడు కల్లో కనిపించి ఎవరైనా మూడు ఆయన. ఆగమ్మ. కృష్ణ భగవానుడు పొద్దుగూకులు పొయ్యిశాఖలు ఉండేవాడికి నాకు కనపడకుండా మెట్లకెట్ట కనపడ్డాడే. మీకు ఎందుకు కనపడతాడండి? ఆ, మీకు ఎందుకు కనపడతాడు? ఏమి పుణ్యం చేసుకోవద్దు. మా అక్కయ్య పుణ్యమా? అంటే రోజుకి ఇల్లు 5-6 సార్లన్నా చేసుకుంటారు పుణ్యం. కనపడి ఏం చెప్పాడమ్మా? మరేమో ఆ, బొందుతో కైలాసరమ్మని ఆశీర్వదించారు. మా అయింది అక్కయ్యేమో సన్నాసత్వం పుచ్చేసుకుంది. అయింది పంతులు గారు, అయిపోయింది. తిన్నారు దెబ్బ. ఏళ్ళ పని కూడా వాళ్ళ అయిపోయింది. దగ్గరే ఉంటది కొబ్బరి పీసు గొట్టం, ఇసిన కర్ర ఈ బుద్ధి పండు వాళ్ళ దగ్గర చెక్క చర్మం, వంకి కర్ర. అమ్మ ఇట్లా అక్క పరిస్థితి అది అయిపోయింది. మరి ఆయన పరిస్థితి నీ తప్పే ఉందలే. ఏ ఊరని చెబుతా ఎవరని చెబుతా అదే బిల్డింగ్ కట్టించినే. ఓ పెద్ద బావగారా? ఎవరు? పెద్ద బావగారు. ఆయన పెద్ద బావా. పంతులు గారు, ఆ, ఆయన లైన్ లో ఉన్నాడు కాబట్టి పెద్ద బావ, ఆ, మనం స్థితికి పోయాం కాబట్టి చిన్న బావ. ఏమి అడ్జస్ట్మెంట్, ఏమి అడ్జస్ట్. అమ్మా ఆయన పది అట్ట అయిపోయింది. ఆయన పరిస్థితి మఠంలో కలిసిపోయాడు. అయినా మన ఇంటికి వచ్చినాడు మఠంలో కనుక ఇంజనీరింగ్ కాలేజీలో చేస్తాడంటే సరే, కానీ నీకు ఇది ఎట్లా జరుగుతుంది? ఏయ్, ఏంటది? అమ్మాయి అది అనుకుంటుంది. ఇంకా అది ఎక్కడ మన దగ్గర ఉందే? వ్యవసాయ సామాన్లు మొత్తం కట్టి మర్చిపోయిన పెట్టాము. ఆడ 10 కుక్కలుంటే పందికొక్కలు కొట్టే పదార్థం ఎవరికి మిగిలిచ్చాడు? ఎమ్మ కడుపు కాల. నేనే ఫుడ్ ఎట్లా జరుగుతాడు అంటుంటే ఆ, నీకు ఫుడ్ ఎట్లా జరుగుతుంది? భోజనం. ఓ అదా? ఆ. నాకే తక్కువ బావా. ఏయ్, మా అక్కయ్య నా పేరిట ఆ, 4 లక్షలు బ్యాంకులో వేసింది. దేనికో? దేనికి ఎంత పంతులు? పెన్సిలిన్ ఇంజక్షన్, ఫ్యాన్సీ సామాన్. ఏం కాదు, ఆ, నాకేమో 2 లక్షలు, ఆ, నన్ను కట్టుకోబోయేవాడికి 2 లక్షలు. ఉండు. పంతులు గారు, నువ్వు కంగారు పడగాకపోయా. ఏం చెప్పు? నాకేమో నువ్వు ఉండు. 2 లక్షలు, ఆ, నన్ను పెళ్లి చేసుకునే వాడికి కూడా 2 లక్షలు. ఆగండి ఆగండి, మీ డబ్బులు మీకు ఇస్తాం. ఆగండి పంతులు గారు, ఆ, దువ్విన ఉంది. దువ్వెనా? అరే దువ్వినాయా? దువ్వెనెత్తుకుంటున్నా నీళ్ళు పోసుకొని కూర్చోడికి. అరే దువ్వులు లేకుండా బజార్కి ఎట్లా వస్తావా? నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, పలావ్ తింటున్నావా? అబ్బో. మన దగ్గర ఇందాక ప్రసాద్ తమ్ముడు ఇచ్చాడు జేబు. ఆ? చూద్దాం. వాడిదొక్కడిదే ఖాళీగా ఉంటుంది. వాడు ఎవరికైనా ఎత్తంటాడు అట్నే. పోదాంరా. అక్కడ ఇప్పుడు రమణ వారి గుడి ఉందా? ఆ, అక్కడ అయ్యవారు ఉన్నాడు కదా, వీళ్ళ ముగ్గురు ఉన్నారుగా. భలే వాడు చెప్పేవాడు ముహూర్తం పెడితే నాకు
తెలీదు. వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ. ఏమండి, మీ డబ్బులు మీకు ఇస్తా, మీరు ముగ్గురు రండి, మేము ముగ్గురు ఉంటాం. ఆడ పోతా నేను 3 అవును పంతులు గారు, నీకేమన్నా పెళ్లి మంత్రాలు వచ్చు? ఇప్పుడు రాముల వారి గుడి ఎందుకు, అమ్మవారి గుడి ఉందిగా, పోలేరమ్మ గుడి ఉంది, ఏదో ఒకటి కానీ ఆడైతే చేస్తారు పెళ్లి. నీకు మంత్రాలు ఏమన్నా వచ్చా? పెళ్లి మంత్రాలు? మంత్రాలా? పెళ్లి మంత్రాలు పెద్దగా రావు, కానీ దినం మంత్రాలు అయితే ఒక రకం. ఏదో ఒకటి అట్టాను 3 ముళ్ళు వేసేస్తారు రా. ఏమిటి ఆ, నిన్ను నేను పెళ్లి చేసుకోవాలా? ఆ, ఆ కర్మ ఒరి, ఆ తొర్రపడితే ఒరి. ఈ భారతదేశం నేను కావచ్చు. అది నీ దుంప దగ్గర నువ్వు అనమే ఉండక పెళ్ళి ఓడుకొట్టి మంచి చెట్టు కట్టి అట్టగా చేయట్రా నా మాటని. గ్రైండర్ కొంట కొత్తది, స్విచ్ నీ చేతిలో పెడతా, తెల్లారుజామున నన్ను లేపు, చెట్టు వాయి ఏయ్, ఏంటది? అదే ఇడ్లీ పిండి వాయా, అట్ల పిండి వాయా. ఇదిగో నీ అమ్మ బావా, కడుపు, నాకు తినటమే కానీ ఆ. చేయటం రాదు. రాదు, నేను నేర్పుతాగా, నీకెందుకు? నాకేమొద్దు. ఆ, ఎవరు ఎవరు అలా వచ్చిందా? పోయర్రో డబ్బంతా ఒలంత గబ్బాయి, పోయర్రో డబ్బంతా ఒలంత గబ్బాయి, పోయర్రో డబ్బంతా. చింతమణి సన్నిసాయ చిత్రమో చిన్నదాయ, చింతమణి సన్నిసాయ చిత్రమో చిన్నదాయ, ఇటులేమో రాకపోయే సాపాటు లేకపోయే. ఓహో, ఎవరు మీరు? నా ఎదురుగా నిలుచున్న ఎదవలు. వ్యాపారస్తులు పెట్టుకుని ఎదవలాంటిది. ఇంకా నాశనం అయిపోవాలా నాయన? ఇందులో కూడా గాత్రం ఏయ్, ఎట్ట ఎంత చెడ్డ పెంచుకొని నీ ఎల్లుళ్ళం కదూ, నీ పెద్ద దినం అయ్యాక ఒక ముద్ద తినిపోదామని ఉన్నాం. పెద్ద దినం అయిపోయిన దాకా ముద్ద తినిపోతారు. లోనికి కాపు లేదనుకుంటే కాపు అందాలు రాసి అంట. పాపం ఈ ఎదవల దుస్థితి అంత జాలి కొలిపిడిది, అంత జాలి నా చిత్రమే ఎంతో ఎంతో అల్లాడిన ఈ ఎదవలు ఈడేమో అట్లమ్ముతుండే, మరి ఈడేమో పాత బిందులో నీళ్ళమ్ముతుండే.
ఏ ఉండగా చింత తెచ్చిన పులుపు చావాలి ఏం గులుకుతుందో చూడు. సరే గాని నీకు అదంటగా ఏంటది? పిచ్చి. ఓమ నాకు పిచ్చా? నాకు పిచ్చి అంటారు. నీ పిచ్చిలో నా పిచ్చయ్యా? నీకు పిచ్చి లేదు. నాకేం పిచ్చి? నాకు పిచ్చి లేదు. ఈ ఎదవల మోత వచ్చి చూసదు ఈ ఎదవలను చూసినప్పుడల్లా నా మనంబు అకారణముగా సంతోషం కలుగుటియే కాక విశేషించి ఈ ఎదవల నోట వచ్చి చూసదు ఒక్కొక్క మాట మానసంపండి ఆడండి ఈ అమ్మ కడుపు కావాలా? పోత 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 వాళ్ళు దీనికి అప్పచెప్పిపోయారయ్యా. నాదు మానసము ఇసి ఏన్ అనరాదుగా ఈ ఎదవలని రాజుగా వాళ్ళు పోత పోత ఈ ముండకు అప్పచెప్పిపోయారు వీళ్ళు ఆడ్సీను. పిచ్చంటగా మనసుమారని డబ్బులు అయ్యి వాళ్ళు అసలు డబ్బులు ఇష్టం మీరు నెత్తి బాగుంటుంది. పిచ్చంటగా ఇప్పుడు చెప్పావు కదా నీ ముద్దు మొక్కడా పిచ్చి అంటే పిచ్చి అని చెప్పాక నీ పిచ్చిలో నా పిచ్చయ్య అని. నీకు పిచ్చి లేదా? నాకేం పిచ్చి? నీ పిచ్చిలో నా పిచ్చయ్యా? నీకు పిచ్చి లేదు. నాకు పిచ్చి లేదు. అట్లయితే నేను 2 ప్రశ్నలు అడుగుతా. అడుక్కో. అడుక్కో కాదు, అడుగుతా. ఆ ప్రశ్నలకు కనుక సమాధానం చెబితే శ్రీహరి కుమారికి పిచ్చి లేదు అని ఒక రాగి రేఖ మీద రాసి నీ మెళ్ళ వేస్తా. నువ్వు ఎక్కడైనా అడుక్కొని బతకచ్చు. 2 వేస్తా. అడుక్కో. చూడు, అరగంటకు ఒక మాట చెప్పగలుగుతారు ఇద్దరుగా. ఆగు ఆగు. ఏంటిది? బాయ్ నువ్వు ఏమన్నావుగా? అంటే చెప్పని అర్థం. అదే నేను ఉయ్యంటే ఏమంటున్నా అనుకున్నాను. చెప్పని. అబ్బాయి అబ్బాయి రాండి రాండి రాండి, డబ్బులు నాకు ఇచ్చి అమ్మాయి లోపల పోయి 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 పోయి. పంతులు గారు దీనికేం పిచ్చాయా? వ్యాపారం పడకేసిన ఉండ కదా. సరే 2వ ప్రశ్న వేస్తున్నా, చూడు. అడుక్కో. అవుట్ ఉండలారా. అది నువ్వు చేసిన పని. ఏందది? చేసిన ఏంది నేను చేసిన మీ పని? కొట్లో నుంచి 500కు సబ్బు తీసుకొచ్చి మా గుడ్డల మీద రుద్ది ఉతికి పిండి ఆరేయమని దాని అర్థం. పంతులు గారు మొన్న 3 రోజుల నాడు తెల్లారుజామున వస్తుంటే ఎక్కడి నుంచి వస్తున్నావు అని చక్కా పట్టుకుంటే తలుపులేసి 3 మూటల గుడ్లు ఉతికిచ్చారా? ముండలు ఏళ్ళకంపించే బట్టలు ఉతికా వాళ్ళ ఇంటికి పోయే. వాళ్ళ ఇంటికి వెళ్ళి బంగారం వ్యాపారం చేస్తాం. నాకు పిచ్చి అంటున్నారుగా. నేను 2 ప్రశ్నలు అడుగుతా. అడుక్కో. మీరు సమాధానం చెప్పాలా? వేసుకో. చెప్పలేదు అనుకో వేసుకో. ఎంతకంటే చేయడం ఏమని చేసుకో. నన్ను పెళ్లి చేసుకోవాలి. నన్ను పెళ్లి చేసుకోవాలి. నిందా చెట్టుకాడి ఖాళీగా ఉన్నాడు చేసుకో. నాకు అసలు పెళ్ళి అచ్చుపట్లేదు.
అది ఆ సినిమాల చుట్టూ తిరుగుతుంటాడు ఆ పంతులు గారిని పో. నాకొద్దు. ఒకటో ప్రశ్న, సావిత్రి మొగుడు ఎవరు సినిమాలో? సావిత్రి మొగుడు పంతులు గారు జమిని గణేష్ కదా. పో. గాలి వాళ్ళకి అలవాటేక ఆ, చెప్పారుగా. ఆ, రెండో ప్రశ్న, ఆ. నా మొగుడు ఎవరు? నీ మొగుడా? ఏ ఊరని చేద్దాం, ఏ బజార్ అని చేద్దాం? గుర్తుకొచ్చింది. మయ్యా, మీకు ముందు 32 మంది ఉండాలి. మాకు గుర్తున్న మటుకు చెప్పావు. మా గుర్తులేని మేము ఏడు చెబుతాం. ఏం చేస్తావు మరి? ఏం చేస్తావు? గుర్తుండి మట్టుకు చెప్పారా? గుర్తుండి మట్టుకు. అమ్మా నీకేం వచ్చిందమ్మా అటు పోయావు? మరి ఇంతకు నుంచి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోమని ఏడిపిస్తున్నారు. నేను కాదు చెట్టు గారే. నాకు అచ్చుబాట్లేదు పెళ్ళి. ఏం కాదు, ఇద్దరు అన్నారా? ఏం కాదు. ఒక పని చేయమ్మా, ఏందమ్మా? ఇద్దరు చేసుకోమ్మా. ఒకడు పోయిన ఒకడు మిగులుతాడు. పంతులు గారు లారీకి స్టెఫిన్ టైర్ లాగా యాడు ఊడిపోతే అటు తగిలించుకోండి. వీళ్ళిద్దరు నేను కాదు చెట్టు గారు. ఎగబడి చేసుకోపోయి. అమ్మా భలే ఆకలేస్తుంది. ఆకలేస్తుంది. సంతకం నుంచి పెట్టిస్తాను. ఏం పెట్టిస్తావే? ఇద్దరు ఉన్నారు, పెట్టిస్తాను. ఏంటిది? ఆకలి అంటున్నావు, ఇద్దరు ఉన్నారు. అసలు ఈ బాబులు మెట్టున్నారు. ఎట్టున్నారు? ఈ చూడు మెట్టున్నాడు. పేరాల మార్కెట్లో పేరాలు అమ్ముకునేవాడు మెట్టున్నాడు. వ్యాపారస్తుని పట్టుకొని ఈ బాబు చూడడం మెట్టున్నాడు. ఎట్టున్నాడమ్మా? ఇంతకు ముందు పక్క మెళ్ళాలకి వచ్చుకునేవాడుగా. ఇప్పుడు చూడమ్మా, ఆదివారం కటకం పందిని కాల్చి రోడ్డు మీద పెడతారు పోయటానికి. అట్లుంటాడు చూడమ్మ. ఈ అమ్మ కడుపు కాదు, మన ఇంట్లో కాలు పెట్టిన పుణ్యం ఇది. ఆ మాట అంటావు. ఓకే. అమ్మ మెళ్ళు ఏదో ఉంది. మెళ్ళు. అది వాయిదలే. వద్దయితే. అది సరే అది కానీ నువ్వేందో మెట్టున్నావు. చిన్నప్పుడేమో అట్టుండేదాన్ని, ఇప్పుడు ఏందో మెట్టున్నావు. చిన్నప్పుడేమో బజార్ కనకదుర్గమ్మలాగా ఉండేది. ఇప్పుడు ఇప్పుడు పేరేసి పేరమ్మలాగా ఉంది పాడు. అయిపోయింది దానిపై. సరే సరే కానీ సరే పిల్ల ఎడుతుంది. రెండు అప్పుడు రొక్కం ఇచ్చి సచ్చా. రకమచ్చాలే. అరే వండయి లంగా లోపల. అది తీసుకెళ్ళి అరే 3 పిడికెలు తీసుకో. మీ కూతురు ఒళ్ళో పోయి 4 నెలల బట్టి ఆగి పెట్టాను. మంచినీళ్ళు ఇవి. డాన్స్ పార్టీ అప్పుడు అడుగు పోతే మొన్న మద్రాసు పోయా. దేనికి? సినిమాలో చేద్దామని. సినిమాలో చేద్దామని పోయానే. పోయాడు అక్కడ. సినిమాలో చేద్దామని పోయా. అక్కడ ఖాళీ లేక నరసరావుపేట పోయి డాన్స్ పార్టీలు చేద్దామని. అక్కడ 2 మాటలు 2 పాటలు ఒక మ్యూజిక్ బిట్ నేర్చుకున్నాం. 2 మాటలు కూర్చోండి కుమ్మర బజార్ 3వ లైన్ పప్పరైటర్ బుడి సాలిబుడి శిఖర్ పావల సంవత్సరాలు పావల గిదురు ఏం గిదురు? అవి మాటలు. ఇంకా పాటలు ఉన్నాయి చూడు. చిక్కావో లేరా చక్కని రాజా చంద్రాని చేతికి నువ్వు చిలకాలా. అమ్మ కడుపు కాదు, మమ్మల్ని అల్లాడి చాకులు వేసుకో. రెండో పాట ఉంది. అది స్వరం వేసి నేర్చుకున్నా. సా పా సా ఫస్ ఫస్ ఫస్. ఇదే స్వరం, ఈ అమ్మ కడుపు స్వరం ఇది. జంట స్వరం. గంట స్వరం, మూడో సా స్వరం. పా సా ఫస్ 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 ఫస్. దాంట్లో పాట పెట్టా. ఎత్తుకుంటా ఈ అమ్మ కడుపు ఎత్తేదండి. దీనికి పిచ్చి మరి ముదిరిపోయింది. బాగలేదు. వస్తువులు పోయి బాగలేదు. బాగలేదు. నీకు ఏది బాగుందా? ఎద్దు పోయినట్టు పాడతావు. రంప మిషన్ బర్ర కోసినట్టు పాడతాను. అమ్మో మ్యూజిక్
నన్ను ఎక్కడ రోజులు పెడతారు ఇల్లు ముచ్చి అమ్మ నువ్వు ఇట్లా వస్తువులు పోయినాయి అందే. నీకు తెలుసు కదమ్మా నీకు తెలుసు. అసలు నేను చూడలే వెళ్ళలేదు మా అదే వెళ్ళిపోతే ఇప్పుడు అమ్మ ఇప్పుడు నేర్పించు మా ఇట్లా పట్టుకో సంకల్ కాడ పైకి లేవా మ్యూజిక్ బిట్టు చివరి ప్రభల గారు దానికోసం ఉండేది ఆ దర్శనం చేసుకుని దండం పెట్టిపోతారు సరే కానీ పిల్లలు ఎడుతుంది 2 ఎట్లు పెట్టాను రొక్కం ఇస్తానన్నాగా ఒక్కో లేదు, నీ పాడేలేదు. నువ్వు 4 నెలలు పడి దాచి పెట్టావు పిడికిలు పీక్కో వద్దులే, అది మీ అమ్మాయి చెమ్ములు. క్లాస్ మంచి నుంచి 2 పిడికిలు పీక్కో నువ్వు పిడికిలా ఆ. పిడికిలేంటి నీ అమ్మ కడుపు మెమ్మాయికి సరే కానీ ఆ, మా ఇంట్లో మిమ్మల్ని ఇద్దరం మెడబెట్టి బయటికి నెట్టేటప్పుడు 2 వస్తువులు పోయినాయి మాయి 3 పోయినాయి, మేము ఎవరికి చెప్పుకోవాలా? దేవుడికి చెప్పుకో పోయి అసలు నీకు ఎక్కడుండి పోయినాయి అసలు ఆ? నీకు ఎక్కడుండి పోయినాయి 2 వస్తువులు పోయినాయి ఏంటి? ఓమ్మ ఇది మా చిన్నమ్మ ఇదే ఏయ్! మా చిన్నమ్మ ప్లేట్ నాకు తెలిసి ఎంత ఉంటుంది మీ అమ్మ. చిన్నమ్మాయి ప్లేట్ నాకు తెలియదు. నీ ప్లేట్ ఎంత ఉంటుంది అమ్మ నాకు తెలుసు మీ చిన్నమ్మాయి ప్లేట్ నాకు తెలీదు. ఎంత తెలుసా? మీ పెద్దమ్మాయి పేషి నాకు తెలీదు. ఎంత తెలుసా? నీ భూషణం నాకు తెలీదు. నీకేం తెలుసు? మీ చిన్నమ్మాయి ప్లేట్కి అడుగున 3 అంగుళాల గుంట ఉంటదే ముండ. వంట ఎప్పుడో సట్ట తీపిచ్చా సట్టు తీపిచ్చా. నా తల్లి నీకు తెలియదు అమ్మ సరే ఓమ్మ పిండి మా పెద్దమ్మాయిది ఇది నీ అమ్మ కడుపు ఇది కమిటీ వాడది నా తల్లి మా పెద్దమ్మ నా తల్లి ఎంతైనా మనిషి ఏం ఎగిరెగిరిద్దమ్మా నా పెద్దమ్మ నా తల్లి ఇట్టు పెట్టుకొని ఇది మీ పెద్ద అమ్మాయిదా ఇది మీ పెద్ద అమ్మాయిదా అమ్మా అదేంటి నల్లగైతే పెద్దమ్మాయిది నల్లగంటే ఏం చేస్తామ్మా వాడు అట్లా చేస్తున్నాడమ్మా వాడు అట్లా చేస్తున్నాడమ్మా ఎవరు చేసింది 4 బుడకలు తీసుకొని వస్తాడు ఇంత ముందు 2 బుడకలు తెచ్చేవాడు ఇప్పుడు 4 బుడకలు తీసుకొని వస్తాడు నా బిడ్డను అల్లాడిచి చంపుతున్నాడు అయ్యా ఏం చేస్తాడంట పేరు ఇస్తాయి పేరు ఇస్తాయి పేరు చూసిస్తా వద్దు. మర్యాద అడుగుతాను పేరు చూసిస్తా అరే ఇది నీకు ఇచ్చేది కాదు, ఇదే మెమ్మాయి ఇవా మెమ్మాయి కాదు, ఇవా మెమ్మాయి కాదు. అది కాదు పంతులు గారు, నువ్వేమో దూరం ఉంటివి, నన్నేమో దగ్గరికి నెడుతివి. నువ్వు పెళ్లి చేసుకుంటానంటే ఎగబడుతుంటే పెళ్ళే కర్మ. బాగా తిక్కనిందా సరే కానీ చిత్ర ఇట్లా మెమ్మే ఆడ కొరికింది, నువ్వు ఆడ నేను కొరుకుతావు. ఎక్కడ పడితే అక్కడ కొడుతా వామ్మో, అయితే ఇంతకీ ఎందుకు వచ్చినట్టే నువ్వు? ఎందుకు వచ్చానంటే ఆ, వేసే సంపర్కం వల్ల ఆ, మీరిద్దరూ పొందిన అనుభవాలను ఆ, 6 నెలల పాటు ఆ. ఊరు తిరిగి ప్రచారం చేస్తే ఆ. మీరు పోగొట్టుకున్న సొమ్మును ఆ. మళ్ళా మీకు తిరిగి ఇవ్వండి మా అక్కయ్య చెప్పిరమ్మంది పంతులు గారు, ప్రచారమా వ్యభిచారం అంటే చేస్తాం కానీ ప్రచారం మా వాళ్ళ ఆడేది. పంతులు గారు, అమ్మాయి ఉండగానే ప్రచారం మొదలుపెట్టు. సరే అమ్మాయి అమ్మాయి లేకుండా ప్రచారం బట్టి అయిద్దాయా నీకు ప్రచారం అంటే తెలియదట్టుకుందే, ఆ. వ్యభిచారం తప్ప ప్రచారం తెలియదే. అది కాదు పంతులు గారు, ఆ. ఇప్పుడు దాకా మనం చేసిన ఏదో పనుల ఆ, ఆ. అవన్నీ మన స్నేహితులకు చెయ్యొద్దని చెప్పటం. ఓహో ఇదా ఇదే తీసి చెబుదాం వాడు. అయ్యా మహానుభావులారా వేశ్యా సంపర్కము మేము పొందిన అనుభవం చెప్తున్నాం సావధానముగా విను. సాటి సంపర్కము గోరు కొని పిలిచినట్టే తక్కువ జాతి ముండల నెత్తిపై నిడుపదు నిధుల
ఎరుగని స్వానుభవనిది తెలుపుతున్నాను వెతుడు చచ్చి బ్రతికినవాడును శాని రూపను చచ్చి మిగిలినవాడును వసుదయను దైవము తోడు ఆ కాని రోజులొచ్చి కళ్ళు మూసుకుపోయి మెల్లంగా దాని వెళ్ళినాను. నీ మీద ప్రేమంటే ఎవరెవర నిజము కాబోలనుకుని గబా గబ పిసికినాను. ఏంటి కాళ్ళు మరి ఊరుతాడని చెబుతావా? ఆ యువతుడు చెప్పాలి చచ్చి బ్రతికిన వాడు సాని కమ్ములకు మిగిలిన వాడు మచ్చుకై అమ్మ